రెడ్కి డీటెయిల్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఎస్సీ సమావేశంలో నిర్ణయించున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వైసీపీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ డిఎస్సితో పాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు. తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీకాలం నేటితో ముగుస్తుంది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించడమా, లేక సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించడమా, లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 136 సబ్సెక్షన్ 3 కింద స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జీవో జారీ చేసింది. దీంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సర్పంచ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్స్ కు వారి యొక్క బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈ రోజుతో కూడా సర్పంచ్ల పదవీ కాలం కూడా ముగిసింది. 5 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కూడా
ఈ రోజుతో ముగిసింది. రేపటి నుంచి కూడా ఇటు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కూడా పంచాయతీరాజ్ శాఖ కొద్దిసేపటి క్రితమే ఇటు జీవో జారీ చేసింది. 2018 యాక్ట్ ప్రకారం కూడా 136 కింద స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించింది. ఇటు రాష్ట్రంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 12,769 గ్రామాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఎంపీడీఓల కాంచి ఎంఆర్ఓల కాంచి మొదలుకొని ఇటు వ్యవసాయ అధికారులు, ఆరోగ్య శాఖకు సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు ఇటు సూపరింటెండెంట్లకు సంబంధించి గెజిటెడ్ హెడ్ మాస్టర్ల వరకు కూడా ఈ 12,769 గ్రామాలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఏదేమైనప్పటికీ ఇటు తెలంగాణ సర్పంచ్ల పదవి మాత్రం ముగియడంతో కూడా ఇటు పాలనకు అధికారులకు అప్పగిస్తూ కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో వారి నుంచి కూడా రికార్డులు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నిన్ననే ఇటు గ్రామ కార్యదర్శులు మాత్రం ఇటు సర్పంచ్ల దగ్గర నుంచి కూడా కార్యదర్శులు రికార్డులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చెక్ బుక్లకు సంబంధించి డిజిటల్ సంతకాలకు సంబంధించిన కీలను కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచించిన నేపథ్యంలో కూడా నిన్ననే దానికి సంబంధించి కూడా ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవాలి. ఇటు మరోవైపు ఇటు సర్పంచుల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో కూడా దాదాపు పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ సర్పంచ్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో మాత్రం ఇటు ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత వెంటనే సర్పంచ్లకు సంబంధించిన ఎలక్షన్లు మాత్రం జరిగాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం కావస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించే ఇటు పదవీ కాలం మాత్రం ముగిసిన నేపథ్యంలో కూడా సర్పంచ్లకు సంబంధించిన ఫోరం కూడా గతంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసింది. రేవంత్ రెడ్డిని కలిసి ఆ పదవీ కాలం కావస్తుంది. అయితే మళ్ళీ ఎలక్షన్లు జరిగే వరకు మమ్మల్ని అంటే సర్పంచుల్ని కూడా కొనసాగించాలని కోరారు. కానీ ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అలా కుదరకపోవచ్చు అని కూడా చెప్పిన సందర్భం ఉంది. దానికి సంబంధించి ఇటు సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కూడా స్పెషల్ ఆఫీసర్లను కేటాయిస్తూ కూడా జీవో జారీ చేశారు. వాస్తవానికి సర్పంచ్ అడిగిన దాంట్లో కూడా కొంచెం మెలక ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హాయంలో కూడా అనేకమైనటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు జరిగిన దాంట్లో కూడా ఈ రోజు వరకు కూడా కొంచెం డబ్బులు పడని పరిస్థితి ఉంది, బిల్లులు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బిల్లులు రావడం కోసం మాత్రం ఇటు సర్పంచులు మాత్రం దాన్ని కొనసాగాలని చెప్పించుకున్నారు. పంచాయతీలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు సర్పంచులు చేసిన పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా ఈ రోజు వరకు కూడా రావడం పరిస్థితి ఉంది. కానీ దాని విషయంలో కొంచెం పాజిటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత తొందరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా ఈ నెలలోనే పూర్తి చేయాలనేసి కూడా ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా ఆ పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కొద్దిసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా జీవో జారీ అయింది. రేపటి నుంచి మాత్రం ఇటు ప్రత్యేక అధికారులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ల విధులు కూడా నిర్వహించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సరైన ఆధారాలు లేకపోవడంతో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ప్రొసీజర్ ఫాలో కావడంతో ఎక్సైజ్ శాఖ వేసిన కేసును కొట్టివేసింది. 2018లో నమోదైన 8 కేసులు నమోదు చేశారు. అందులో 6 కేసుల్లోనూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు తేల్చి చెప్పింది. డ్రగ్స్ కేసులో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేసింది. సిట్ అధికారులు మొత్తం 8 కేసులు నమోదు చేశారు. నెలల తరబడి నటులను ఎక్సైజ్ శాఖ ప్రశ్నిస్తూ ఉంది. 12 మంది నటులపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. నటీనటుల నుంచి గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ను సేకరించిన ఎక్సైజ్ శాఖ శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది. పూరి తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్ పరిశీలించింది. పూరి తరుణ్ శరీరంలో శాంపిల్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ చెప్పింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక చూసి కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మతు పనులపై ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధ్య సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తుంది.
పట్టణంలో రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చానంటున్నారు సూర్యనారాయణ. ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఇవాళ గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయిపోయారు. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా నేడు అదే రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు బయలుదేరారు. దీంతో ధర్మవరానికి పయనమైన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మత్తు పనులపై ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మధ్య సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తుంది. పట్టణంలో రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చానంటున్నారు సూర్యనారాయణ. ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఇవాళ గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్వప్న ధర్మవరం పట్టణంలోని రోడ్లలో ఏర్పడిన గుంతలను తన సొంత ఖర్చుతో పూడ్చేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోల్ముట్ల సూర్యనారాయణ ఎందుకంటే నెల 16వ తేదీనే ఆయన అల్టిమేటం ఇచ్చాడు. అంటే ధర్మవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మీకు ఆర్ఎంపీ అధికారులు మరమ్మతు చేస్తారా లేకపోతే మీకు చేతి కాకపోతే నేనే చేస్తానని ఆ రోజు రోడ్డు భవనాల శాఖ ఎస్పీకి అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు ఇంకా ఇప్పటికి కూడా వారి అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు ఉదయం ఈ గోరుముట్ల సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి ధర్మవరంలో రోడ్లకు ఏర్పడ్డ గుంతలను చూసేందుకు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రోడ్డు వద్దకు వస్తుండగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కదలనివ్వకుండా పోలీసులు మొత్తం చుట్టుముట్టారు బాధ ఎత్తున. ఇంత అనుచరులు పక్కన బేటానికి నిరసన తెలిపారు. ప్రజల కోసం మంచి పనులు చేయనివన్నా అయితే మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన గోరుముట్ల సూర్యనారాయణ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ధర్మవరం పట్టణంలో రోడ్లన్నీ కూడా ప్రస్తుతం గుంతలమయంగా మారాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు వస్తున్నా కూడా ఇప్పటి వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టిందే లేదు. కనీసం ఆ రోడ్ల పైన చిన్న చిన్న మరమ్మతులు అంటే వాటిపైన మట్టి వేయడం కానీ లేకపోతే ఏదైనా సిమెంట్ బ్లాక్ వేయడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు. దీంతో ఆ రోడ్లలో ప్రయాణిస్తున్న వాహనదారులు అలాగే పాదచారులు తరచు ప్రమాదానికి గురై వారు గాయాల పాలై ఆసుపత్రులు పాలవుతున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే కనీసం అటువైపు చూడలేదు. ఎమ్మెల్యే ఇక్కడ ధర్మవరం రోడ్డు పైన తిరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు. కానీ గోరుముట్ల మాజీ ఎమ్మెల్యే గోరుముట్ల సూర్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో గుంతలను పూర్తి విషయంలో లేఖ ద్వారా దానికి రోడ్డు భవనాల శాఖ అధికారుల దృష్టికి ఈ నెల 16వ తేదీన తీసుకెళ్లారు. అయితే అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే ఈ అధికారులు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడంతో ఆయనే స్వయంగా తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున రోడ్లను మరమ్మతు చేసేసి కొనుక్కున్నారు. దీంతో పోలీసులు అయితే భారీ ఎత్తున తల్లి వచ్చి ఆయన అడ్డుకున్నారు. ఈ రోడ్లను మరమ్మతు చేయకూడదు, ఎందుకంటే అధికారులే దీన్ని మరమ్మతు చేయాలని చెప్పేసి. అయితే పోలీసులకి గోరుముట్ల సూర్యనారాయణ అనుచరులకు వాగ్వాదం జరిగింది. దీంతో తోపులాట కూడా జరిగింది. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అయితే మాజీ ఎమ్మెల్యే గోరుముట్ల సూర్యనారాయణ అరెస్ట్ చేసి పోలీసులకు పంపించారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ సాయి.
వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ బేస్మెంట్లోని వ్యాన్ ఠికానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు ఇవాళ పూజలు చేశారు. మసీదులో పూజలు చేసుకోవచ్చని ఇటీవల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఏకే విశ్వేశ్ ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారమే పూజలు చేపట్టారు. ఇక పూజలను అడ్డుకోవాలి అంటూ ముస్లింలు వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టులో ఆ అంశాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఖమ్మం జిల్లాలోని టీడీపీ ఆఫీసులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వం మీద అసహనంతో తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు, లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయకపోయినా టీడీపీ కార్యకర్తలు మాత్రం తమకు సహకరించారని ఆయన తెలియజేశారు. రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది, ఆలోచిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్నదానికంటే ముందు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాలలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కెస్లాపూర్లోని నాగోబా ఆలయ దర్శనంతో పాటు అమరవీరుల స్థూపం వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇప్పటికే అమరవీరుల స్థూపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సమీపంలోనే సభావేదిక ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు బహిరంగ సభ నిర్వహించుతున్నారు. అయితే గతంలో పిసిసి అధ్యక్షులుగా నియమితుల తర్వాత 2 సంవత్సరాల కింద ఇక్కడనే మొట్టమొదటి బహిరంగ సభ ఏర్పరిచారు. దళిత దండోర సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యి అదే సెంటిమెంట్ తోటి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇంద్రవెల్లిలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అప్పుడు బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ అయ్యిండు. అంతేకాకుండా అదే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు కూడా లోక్సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఇక్కడ వస్తున్నారు. జిల్లాలో పర్యటన నిమిత్తం మొట్టమొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం కూడా ఇది ఒక విశేషమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైంది. అక్కడ హెలిప్యాడ్ అవుతుంది, అక్కడ హెలిప్యాడ్ నిర్వహిస్తున్నారు. అక్కడ స్టేజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు గిరిజనుల ఆరాధన నాగోబా దేవాలయం ఉన్న కెస్లాపూర్ గ్రామానికి ఇస్తారు. ఫస్ట్ 2 గంటలకు హెలిప్యాడ్ మీద అక్కడ వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ మిశ్రమ వంశస్థుల మహిళలతోటి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఇక్కడ ఇంద్రవెల్లిలో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇక్కడ బహిరంగ సభ 4 గంటల వరకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
గతంలో పిసిసి అధ్యక్షుడిగా నియమినప్పుడు ఇక్కడ మొట్టమొదటి సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయి ముఖ్యమంత్రి అయిన ఉద్దేశం కొద్దీ అదే లోక్సభ ఎన్నికలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుతున్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ జిల్లాలో పర్యటనలో మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచే లోక్సభ ఎన్నికల శంకరావుని కూడా పూరిస్తున్నారు. 17 లోక్సభ ఎన్నికల సీట్లు గెలాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ నుంచి అతను ప్రారంభిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ బహిరంగ సభ కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 1 లక్ష జన సమీకరణ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఈ సభను పర్యవేక్షించడానికి సీతక్క మంత్రి గత 3 రోజుల నుంచి వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో సన్నాహక సభలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ స్థానికమైన వెడమబొజ్జు ఎమ్మెల్యే కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు పూరించాలని చూస్తుంది. శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఇంద్రవెల్లి నుండి. 10 రూపాయల కోసం ప్రాణం తీశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. 10 రూపాయల చిల్లర కోసం చాంద్ బాషా అనే దుకాణదారుని తీవ్రంగా గాయపరిచారు స్థానికులు షబ్బీర్, షాజహాన్. తీవ్రంగా గాయపడిన చాంద్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లి సిఐ శేఖర్ నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. లైటింగ్ వస్తుంది శివ, లైట్ ఆపించేద్దామా? వెనక్కి వెనక్కి సార్ వెనక్కి. 22/1/2024 తేదీ సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో మదనపల్లి పట్టణం శివారులో కొత్తపల్లి పంచాయతీలో రెడ్డమ్మ పిండి మిషన్ దగ్గర సయ్యద్ చాంద్ బాషా అనేటటువంటి ఒక వ్యక్తి ఒక చిల్లర కొట్టు దుకాణంలో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు, దండు షబ్బీర్ అలియా షామీరు, దండు షాజహాన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాక్ కొనుక్కొని చిల్లర తీసుకుంటారు. చిల్లర తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 రూపీస్కి 5 రూపాయల నోట్ల కాయిన్స్ కావాలంటే 5 రూపాయల కాయిన్స్ మా దగ్గర లేవనే దానికి అతనితో గొడవ వేసుకుంటారు. ఇది చిల్లర లేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నీ చిల్లర షాప్ మూసి అని చెప్పేసి అతను గొడవ వేసుకుంటే అతను ఎందుకు బాబు మీరు పెద్ద మనిషి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు అటకాయించినప్పుడు నువ్వు మాకేదో చెప్తావా, నీ ఎంత చూస్తామని చెప్పేసి అతన్ని బెదిరించి అతను కాలనీలో వాళ్ళని పిలిచి పెద్ద మనుషులతో పిలిపించి దండించాలని చెప్పేసి బయటకు వెళ్తుంటే వీళ్ళు అతనితో గొడవ వేసుకొని నువ్వు మామిడికి గొడవకి దింపుతావా, వాళ్ళ వీళ్ళు తీసుకొస్తావా అని చెప్పేసి ఎలా విధంగా కూడా నిన్ను బతకనియము, నిన్ను చంపేస్తామని చెప్పేసి అతన్ని దారిలో ఉన్న అతన్ని అడ్డగించి అటకాయించి కొట్టి కింద పడేసి గాయపరిచినారు. 27వ తేదీ చనిపోవడం జరిగింది. ఈ కేసులో మేము దీన్ని మర్డర్ కేసుగా మేము నమోదు చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 రూపాయల కోసం ప్రాణం తీస్తారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. 10 రూపాయల చిల్లర కోసం చాంద్ బాషా అనే దుకాణదారుని తీవ్రంగా గాయపరిచారు స్థానికులు షబీర్, షాజహాన్. తీవ్రంగా గాయపడిన చాంద్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లి సిఐ శేఖర్ కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీలో తీసుకున్నట్టయితే ఈ నెల 22వ తారీఖున తీసుకున్నట్టయితే ఒక 10 రూపాయల కోసం ఒక వ్యక్తిని చంపినటువంటి దారుణము మదనపల్లి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపల్లి పంచాయతీ దగ్గర రెడ్డమ్మ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక దుకాణము సయ్యద్ చాంద్ బాషా అనేటువంటి వ్యక్తి నడుపుతున్నాడు. అదే షాపుకు వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే షబ్బీరు అలాగే షాజహాను అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సిగరెట్ ప్యాకెట్కి వెళ్ళి అక్కడ 10 రూపాయలకి చిల్లర కావాలని అడిగితే కేవలం అతను చిల్లర లేదని అనడంతో ఇంత దుకాణం నడుపుతున్నావు చిల్లర లేదా అనేటువంటి వాదనలు పెట్టుకుని అతనితో గొడవ పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాపు ఓనర్ ఉన్నాడో చాంద్ బాషా ఇతను అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్ద మనుషులు 2-3 పిలిపించి మాట్లాడే దిశగా మాపైకి మధ్యస్థం పెడతావు అనేటువంటి ఆక్రోశంతో అతని పైన రోడ్లోనే దాడి చేయడం జరిగింది ఈ నెల 22వ తారీఖున. అయితే తీవ్ర గాయాలైనటువంటి
చాంద్ భాషని అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడులో ఉన్నటువంటి సిఎల్సి ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎవరైతే ఈ యొక్క నిందితులు ఉన్నారో షాజహాను అలాగే షబీరు ఇద్దరు కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో 27వ తారీఖున తీసుకున్నట్టయితే ఇతను మృతి చెందారు. అయితే నిన్న 31వ తారీఖున బసిరికొండ పంచాయతీ ఆంజనేయపురం వద్ద ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మదనపల్లి పోలీసులు దీనిపైన కేసు విచారించి ఇద్దరిపైన కూడా కేసు అరెస్ట్ చేయడం జరిగింది. శేఖర్ వీళ్ళ కోసం ముమ్మరుగా బృందాలుగా వీడి వాళ్ళ కోసం పట్టుకుని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.